కరుణామయుడు. అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఆ సిలువ చెంత కొంతమంది స్త్రీలు నిలిచి ఉన్నట్లుగా లేఖనములు చెప్పుచున్నవి. అక్కడ చెప్పబడిన స్త్రీలలో మగ్దలేనే మరియును ఒక ప్రత్యేకమైన మరియు అత్యున్నతమైన స్త్రీగా గుర్తించవచ్చును. యేసయ్య శరీరధారి అయ్యున్న దినములలో మగ్దలేనే అనబడిన మరియను పట్టిన 7 దయ్యముల నుండి విడిపించెను. దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచు ప్రతి పట్టణములోను గ్రామములోను సంచారం చేయుచుండగా కొందరు స్త్రీలు ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆసక్తితో ఆయనకు ఉపచారం చేయుచు ఆయనతో కూడా ఉండిరి. ఆ స్త్రీలలో మగ్దలేనే మరియు మరియ కూడా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం చెప్పుచున్నది. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడిన తరువాత విశ్రాంతి దినము గడిచిన తరువాత ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ మరికొందరు స్త్రీలు ప్రభువును చూచి దేహమునకు సుగంధ ద్రవ్యములను పూయవలెనని ఆయన సమాధి దగ్గరకు వెళ్ళారు. అక్కడ సమాధి మీద రాయి తీయబడి ఉండుట చూచెను. ఆమె సమాధిలోకి వంగి చూచుచు ఆయన కనబడకపోవుట చూచి ఏడ్చుచుండెను. మరియ యేసయ్య మీద ఎంత ప్రేమను కలిగి ఉన్నదో దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. ఏదైనా మేలు మంచి కార్యము జరిగితేనే మనము ఆయనను ప్రేమించుట కాదు. నా పాపముల కొరకు ఆయన సిలువలో మరణించారు. నశించిపోయి నన్ను రక్షించి ఆయన కృపలో నడిపిస్తున్నారు అని గ్రహిస్తే ఎలాంటి పరిస్థితుల్లోనైనా చివరి శ్వాస వరకు ఆయనను ప్రేమిస్తూనే ఉంటాము. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమను బట్టి ప్రభువుని ఎవరు ఎత్తుకుపోయారో అని ఆమె ఏడుస్తుండగా ఆమె ఏడుస్తున్న దానికి కారణం ఆయనకి తెలిసినను ఆమెను వదిలివేయక, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆదరణ కలుగునట్లుగా ఆమెను అడుగుచున్నారు. మన జీవితంలో ఏ నిమిషంలో ఎటువంటి సమస్యలు ఆటుపోట్లు కలుగుతాయో ఊహించలేము. అయితే మన జీవితంలో జరిగే ప్రతి పరిస్థితి ప్రభువుకు తెలుసు. కుటుంబములను బాధ్యతతో ముందుకి నడిపించవలసిన యజమానులు వ్యసనాలకు బానిసలై బాధ్యతలను నిర్లక్ష్యం చేయుచుండగా కుటుంబమును ఎలా నడిపించుకోవాలో తెలియక కన్నీటితో ఉన్న స్త్రీలు కొందరు. యవన బిడ్డలు దారి తప్పి ప్రవర్తిస్తూ తిరుగుబాటు స్వభావంతో జీవించుట వలన కలిగే అసమాధానములు కుటుంబంలో రాజ్యమేలుతుంటే ఏమి చేయాలో దిక్కుతోచని నిస్సహాయ పరిస్థితులలో కొందరు ఆర్థిక అనారోగ్య సమస్యలతో శరీరము సహకరించక భారంగా జీవిస్తున్నారు. మరికొందరు చివరి శ్వాస వరకు దేవునిలోనే జీవించాలని, ఆయన ప్రేమ నుండి మనలను ఏది వేరు చేయకూడదనే ఆశ ఉన్నాను. జయించలేని ఆత్మీయ బలహీనతల నుండి విడుదల పొందాలని కొందరు. ఈ నిస్సహాయ పరిస్థితులన్నిటిలో కన్నీరు కారుచున్న వారిని చూచి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు అని అడుగుచున్నారు. ఎంత ప్రేమ కలిగిన మాట! ప్రియమైన వారులారా అనగా మన కన్నీటిని చూచే దేవుడు ఆయన అని దీనిని బట్టి అర్థమవుచున్నది. కనుక మన పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ దేవుని వైపు చూచి కన్నీటితో వేడుకున్నప్పుడు మనలను విడువక ఎంతో ప్రేమిస్తున్న దేవుడు న్యాయబద్ధంగా వాస్తవంగా ఆయన సన్నిధిలో విడిచిన కన్నీటిని వ్యర్థము చేయరు. దేవుని ప్రేమ కలిగిన మనుష్యులే మన కన్నీటిని చూచి చలించిపోతుంటే దేవాది దేవుడైన యేసయ్య తప్పక మన కన్నీటిని చూచి కనికరపడతారు. ఏదైనా పెద్ద సమస్య, భరించలేని బాధ కలిగినప్పుడు నాకు మేలులేమి జరగలేదు అని దేవుని దూషించి సనిగి ఆయన మార్గములను విడుస్తున్నామా?
లేదా దేవుని సహాయంతోనే ముందుకి వెళ్తాను అనే విశ్వాసంతో సాగుతున్నామా? ఏదైనా నిర్ణయం మనదై ఉండాలి. ఎందుకంటే ఏ విషయముకైనా కుటుంబంలో స్త్రీకి స్పందించే తీరు అధికంగా ఉంటుంది. సంతోషకరమైనదైతే మనసులో మాటి మాటికి జ్ఞాపకం చేసుకుంటూ మైమరిచిపోతుంది. దుఃఖకరమైనదైతే తనలో తానే వేదనతో లోలోపల రోదిస్తూ కుమిలిపోతుంది.